హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి ఆగస్ట్ 28, 2025న ఈ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటెలిజెన్స్ బ్యూరో the notification for the recruitment of junior intelligence officer grade 2 2025 recruitment has released on official website. వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో మనకి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ది ఇంటెలిజెన్స్ బ్యూరో అప్లికేషన్ ఫామ్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ 23rd August 2025 and candidate can apply until 14th September 2025. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 23rd August 2025న స్టార్ట్ అయ్యింది. అలాగే 14th September 2025 వరకు మనం అప్లై చేసుకునే దానికి అవకాశం కల్పించారు. ది minimum age is 18 years, the maximum age is 27 years as of September 14, 2025. దీనికి మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్ మాత్రమే, మ్యాక్సిమం ఏజ్ మాత్రం 27 ఇయర్స్ అనేది ఉండాలి. దీని గురించి మరిన్ని వివరాలు మనం కింద తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్ గురించి చూస్తే మనకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 23rd August 2025, అలాగే లాస్ట్ డేట్ వచ్చి 14th September 2025. మనం ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా 14th September 2025. ఇక్కడ ఎగ్జామ్ డేట్ గురించి, అడ్మిట్ కార్డు డేట్ గురించి, అలాగే రిజల్ట్ డిక్లరేషన్ డేట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ని మనం విజిట్ అవుతూ ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీజు గురించి మనం ఒకసారి చూస్తే జనరల్ వాళ్ళు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం 650 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రం 550 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫర్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రం 550 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇట్లా మనము ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. ఏ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం ఫీ చేయొచ్చు అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని మనం ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏజ్ గురించి చూస్తే మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి టోటల్ పోస్టుల గురించి చూస్తే 394 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి మనం వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ ఐబీ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో మనకి 394 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూసుకుంటే ఒకసారి మనం డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, information and technology, computer science, computer engineering or computer application from the government recognized university or institution. Bachelor degree in science. You qualify if you are holding a science degree with electronics or computer science, physics or mathematics as your main subject for the government recognized university or institution. Bachelor degrees are in computer application. A degree in computer application from the government recognized university or institution also accepted. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మనం ఈ ఫామ్ ఫిల్లింగ్ ఎలాగో చూద్దాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ద ఐబీ పోస్ట్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ బిఫోర్ ద 14th September 2025. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ని 14th September 2025 కల్లా ఫిల్ చేసి ఉండాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచన్నా మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచైనా మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రాసెస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మేక్ షూర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ ఆఫ్ 14th September 2025. మీరు కంపల్సరీగా 14th September 2025 కల్లా మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే ఫస్ట్ 100 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత 30 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత 20 మార్క్స్కి ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకసారి ఇంపార్టెంట్ లింక్స్ గురించి చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, అలాగే అఫిషియల్ నోటిఫికేషను, అఫిషియల్ వెబ్సైట్ని, ఇవన్నీ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము.
అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేసి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.